పాకిస్తాన్ సైన్యం ఆసిమ్ మునీర్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పాలస్తీన్కి వ్యతిరేకంగా ఇజ్రాయేల్ వెళ్ళి వాళ్ళ కోసం పనిచేయాలి. ఎవరి కోసం పనిచేయాలి? ఇజ్రాయేలీల కోసం పనిచేయాలి. ఎవరికి వ్యతిరేకంగా? పాలస్తీనీలకి, అంటే హమాస్కి వ్యతిరేకంగా పనిచేయడం అంటే అది మన సంస్కృతికి విరుద్ధమే కదా అనే భావన ఇప్పుడు సైనికుల్లో ఉంది. పాకిస్తాన్ సైన్యంలో ఒక దర్బార్ నిర్వహిస్తారు. అంటే పాకిస్తాన్ యొక్క సైనికుల యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయి, వారి ఆలోచనలు ఎలా ఉన్నాయని ప్రతి 3 నెలలకు ఒకసారి దర్బార్ నిర్వహిస్తుంటారు అన్నమాట. ఆ దర్బార్లో ప్రతిసారి కూడా ఈ విషయం మీదే సైనికులు ఆగ్రహంతో ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు. ఆసిమ్ మునీర్ పైన ఏదో ఒకలాగా ఈ యొక్క దీన్ని తప్పించండి. ఏం తప్పించాలి? ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ ఏదైతే పెట్టిందో అమెరికా, అందులో వేరే దేశాలు, అంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి క్రిస్టియన్ దేశాలు ఏవైతే ఉన్నాయో, పాశ్చాత్య దేశాలు, అవి కాకుండా ఇస్లాం దేశాల్లో ఉన్నటువంటి దేశాలు ఇందులో పాల్గొని ఆ దేశాలకు చెందినటువంటి సైన్యంతోటే హమాస్ని అంతమొందించాలి, హమాస్ని కంట్రోల్ చేయాలని చూస్తుంది. అందుకే ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా దీనికి నిధులు ఇస్తుంది. సో నీ కన్నుతో నువ్వే పొడుచుకో అన్న విధంగా అమెరికా మనకి ఈ విధంగా పెట్టింది. కాబట్టి దీన్ని తప్పించుకోవాలి అని ఇప్పుడు ఆసిమ్ మునీర్ మీద గట్టిగా ఆగ్రహంగా ఉన్నారు సైనికులు. ఆసిమ్ మునీర్ ఇప్పుడు ఇందులోకి మేము రాము, మేము పాల్గొలేము అంటే ఇప్పుడు అమెరికా తంతది. ఎందుకు తంతది అంటే ఇందులో సౌదీ అరేబియా, అలాగే ఖతార్, మరికొన్ని దేశాలకు చెందినటువంటి ఫోర్స్ కూడా ఇందులో చేరబోతుంది. వాళ్ళతో కలిసి మేము గర్వంగా పాల్గొంటామని చెప్పినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు మేము పాల్గొము అంటే తంతది కదా. అది పైగా తన్నడము అంటే గరిటెకి తన్నడం కాదు. అమెరికా ఎక్కడ ఎలాగ ఎవరిని ఇరికించాలో దానికి తెలుసు. సో పాకిస్తాన్ లాంటి దేశాన్ని దానికి పెద్ద కష్టమేం కాదు ఇరికించడం అనేది. ఏ విధంగానైనా సరే, ఒక IMF నుంచి నిధులు ఇవ్వనైనా చాలు, లేదా మీ దగ్గర నుంచి మేము వ్యాపారం చేయమన్నా చాలు, లేదా మీకు ఇది ఇవ్వము సహకారం చేయమన్నా చాలు, లేదా వ్యతిరేకంగా ఒక ప్రకటన చేసినా చాలు పాకిస్తాన్ లాంటి దేశం ఖతమైపోవడానికి, అంటే దాని ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోవడానికి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం, పాకిస్తాన్ ప్రభుత్వం, ఆసిమ్ మునీర్ ఏం చేస్తున్నారు? పహల్గామ్ దాడి లాంటిది భారతదేశంలో చేసి, లేదా దానికంటే పెద్ద దాడులు చేసి, ఆ దాడిలో ఉద్రిక్తత పరిస్థితులు తీసుకొచ్చి, సో భారతదేశం మాపై ఏ క్షణమైనా సరే అటాక్ చేయొచ్చు అన్న విధంగా ఇప్పుడు ప్రపంచ దేశాలకి, అమెరికాకి చెప్పి మా సైన్యం అటు రాలేదు, మాకు ఇక్కడ ఫోర్స్ సరిపోదు అనే ఒక కారణం చెబుదాము అన్న విధంగా చూస్తుంది. ఒకవేళ అదే జరిగితే భారతదేశం నిజంగానే ఈసారి గట్టిగానే వాయించేస్తుంది. అప్పుడు అమెరికా, మిగతా ఏ దేశాలు కూడా సపోర్ట్కి రావు. ఎందుకంటే పాకిస్తాన్ ఎందుకు మళ్ళీ భారతదేశం మీద ఈ దాడి చేసింది అన్న విషయం వాళ్ళకి తెలుస్తుంది. సో ఈ ఫోర్స్ని అక్కడికి పంపించడానికి ఇష్టం లేకని ఈ విధంగా దాడి చేసింది అన్న విషయం ఒక CI కొనుక్కోవడం పెద్ద కష్టమా? అమెరికా కొనుక్కోవడం పెద్ద కష్టమా? ఆ మాత్రం తెలియదా? సో భారత్ కూడా ఇలాంటి నిఘా విషయాల్లో అన్నీ కూడా చెప్పేస్తుంది బయటికి. సో ఇవన్నీ చూస్తే అది కూడా పెద్ద ప్రమాదమే. ఇలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా తప్పించుకోవాలి? హమాస్కి అయితే మేము వెళ్ళము, అంటే హమాస్కి వ్యతిరేకంగా మేము వెళ్ళలేము, మన సంస్కృతికి విరుద్ధంగా మేము పోరాడలేము అని సైనికులు ఇప్పుడు చెప్పేస్తున్నారు. సో దానివల్ల ఇప్పుడు ఆసిమ్ మునీర్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఏదైతే అది అయ్యింది, భారతదేశం మీద మళ్ళీ దాడి చేద్దామంటే భారతదేశం మీద దాడి చేస్తాం సరే, కానీ భారతదేశం ఈసారి దాడి చేస్తే ఎలా ఉంటుంది? ఈసారి అమెరికాకి, భారతదేశానికి దూరం అయింది కాబట్టి ఇప్పుడు అమెరికా చెప్పినా వినదు, చైనా చెప్పినా వినదు, ఎవడ చెప్పినా వినదు. పైగా దాడి మొన్నే జరిగింది కాబట్టి మళ్ళీ ఇలాంటి దాడి జరిగితే ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ సర్వనాశనం చేసేయండి, ఇంకెవరో కూడా మేము మాట్లాడమని చెప్తాయి. ఇప్పుడు అమెరికా చెప్పినా వినము, చైనా చెప్పినా వినము, చైనా చెప్పదు. మిగతా ఏ దేశాలు కూడా ఇప్పుడు ఈ మొన్నే జరిగింది కాబట్టి పహల్గామ్ దాడి, మరి నిజంగానే పాకిస్తాన్ లాంటి దేశం భారతదేశం పక్కన ఉండకూడదు, వాస్తవంగానే భారతదేశం మంచిగానే పోరాడుతుంది, ఆ రోజు ఆపరేషన్ సింధూర్ అనవసరంగా ఆపింది, అది పూర్తి చేసి నాశనం చేసినా పర్వాలేదు అన్న విధంగా ప్రపంచ దేశాలు ఉంటాయి. సో భారతదేశానికి ఈసారి కోపం వస్తే ఊరుకుంటుందా? ఈసారి లెక్కలు వేరే ఉంటాయి. కాబట్టి ఏం చేద్దామన్న విధంగా ఇప్పుడు ఆలోచిస్తుంది.